రాకాలోకంకి స్వాగతం। ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ బంధుమిత్రులకు। అదేవిధంగా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కడం ద్వారా పూర్తి ఉచితంగా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు। మీ అభిప్రాయాల్ని కమెంట్ల రూపంలో తెలపవచ్చును। అదేవిధంగా స్క్రీన్ మీద కనిపించేటటువంటి బెల్ ఐకాన్ని కనుక నొక్కినట్టయితే మీకు రాకాలోకంలో కొత్త వీడియో పెట్టగానే నోటిఫికేషన్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది। మీకు అప్ టు డేట్గా ఉండేందుకు వీలుంటుంది। మిత్రులారా, తెలంగాణలోని 17 లోకసభ స్థానాల ఎన్నికల్లో వాస్తవానికి పోటీ జరిగేది 16 స్థానాలకి మాత్రమే। 17వ స్థానం విషయంలో గెలుపోటముల గురించి పెద్దగా చర్చ జరగదు। తెలుగు మీడియా ముఖ్యంగా 17వ సీట్ అయినటువంటి హైదరాబాద్ లోకసభ నియోజకవర్గం గురించి పెద్దగా పట్టించుకోదు। వ్యాఖ్యానాలు విశ్లేషణలన్నీ కూడాను సికింద్రాబాద్ నుంచి మొదలై ఆదిలాబాద్ దాకా వెళ్తాయి, జహీరాబాద్ నుంచి మొదలుపెట్టి కోదాడ దాకా వెళ్తాయి। కానీ పాత బస్తీ గురించి పెద్దగా మాట్లాడటం ఉండదు। మూసీ నదిని దాటి చాదర్ఘాట్ ప్రాంతానికి వచ్చినటువంటి మరుక్షణము గాలి మారిపోతుంది, రాజకీయ స్వరూపం మారిపోతుంది। విలేకరులు విశ్లేషణలన్నీ కూడాను అక్కడికి రాగానే మూగవుతాయి। మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ లోకసభ స్థానాన్ని ఇలా గెలుచుకుంటూ వస్తోంది। 1980వ దశకపు చివరి భాగం నుంచి ఎంఐఎం ఈ సీట్ని గెలుచుకుంటూ వచ్చింది। అసదుద్దీన్ ఓవైసీ ఇప్పటి వరకు 4 సార్లు గెలుచుకున్నారు। ఈసారి కనుక గెలిస్తే 5వ విజయం అవుతుంది ఆయనకి। అయితే మన చర్చ పాత బస్తీకి సంబంధించింది కాదు, మన చర్చ మజ్లిస్ రాజకీయాల గురించి। మజ్లిస్ తెలంగాణ రాజకీయాల్లో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి కొమ్ము కాస్తుంది। కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంత కాలము కాంగ్రెస్కి అనుకూలంగా తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా మజ్లిస్ పనిచేసింది। దేశమంతా మొత్తం తెలంగాణ అంతా బంద్ పాటించినటువంటి సమయంలో కూడాను పాత బస్తీలో బంద్ జరగనివ్వలేదు ఎంఐఎం। పాత బస్తీలు రాష్ట్రమంతా బంద్ ఉన్నప్పటికీ, తెలంగాణ ప్రాంతమంతా బంద్ ఉన్నప్పటికీ కూడాను మూసీ నదికి అటువైపున దక్షిణ దిశన ఎటువంటి బంద్ ఉండేది కాదు। అదే మజ్లిస్ 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైన తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి కాంగ్రెస్కి అనుకూలంగా అయిపోయింది। ఇప్పుడు లోకసభ నియోజకవర్గానికి సంబంధించి, హైదరాబాద్ లోకసభ నియోజకవర్గానికి సంబంధించి మజ్లిస్కి కాంగ్రెస్కి ఏదో అవగాహన కుదిరినట్టుగా కనిపిస్తోంది। ఎందుకంటే ఇప్పటి వరకు కాంగ్రెస్ తన అభ్యర్థిని ప్రకటించలేదు, ఖమ్మం సీటుకు కూడా ఇప్పటి వరకు అభ్యర్థిని ప్రకటించలేదు, కరీంనగర్ సీటుకు కూడా కాంగ్రెస్ ఇప్పటి వరకు తన అభ్యర్థిని ప్రకటించలేదు। పాత బస్తీ ఉన్నటువంటి హైదరాబాద్ నియోజకవర్గంలో కూడా అభ్యర్థిని ప్రకటించలేదు। కానీ అరేంజ్మెంట్ ఎలా కనిపిస్తోందంటే మిగతా తెలంగాణలో ఉన్నటువంటి ముస్లిం ఓట్లు కాంగ్రెస్ వైపు వెళ్ళేలా, ఎందుకంటే జాతీయ రాజకీయాల్లో బీజేపీని కాంగ్రెస్ ఎదుర్కొంటుంది కాబట్టి ముస్లిం ఓట్లు సహజంగానే కాంగ్రెస్ వైపు వెళ్తాయి। దానితో పాటు ఎంఐఎం కొంత పుష్ ఇవ్వడం వల్ల మరిన్ని ఓట్లు వచ్చి కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్తాయి। నిజామాబాద్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా, ఆర్మూర్, కామారెడ్డి, జహీరాబాద్, అదేవిధంగా మహబూబ్ నగర్ టౌన్, నల్గొండ టౌన్, మిర్యాలగూడ, దేవరకొండ, కోరుట్ల, కరీంనగర్ ఈ ప్రాంతాలన్నింటిలో కూడాను ఆదిలాబాద్ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ముస్లిం ఓట్లు కీలకంగా ఉన్నాయి। ముస్లింలు ఏ పార్టీకి ఓటు వేస్తే ఆ పార్టీకి విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి। సో ముస్లింలు బీజేపీకి ఓటు వేసే ప్రసక్తి లేదు కాబట్టి ఎక్కువ మంది ఈసారి కాంగ్రెస్ వైపు వెళ్ళేటట్టుగా కనిపిస్తున్నారు। కాంగ్రెస్కి ఎంఐఎంకి ఏదో ఒప్పందం జరిగినట్టుగా కనిపిస్తుంది, అందుకే ఇప్పటి వరకు అభ్యర్థిని ప్రకటించలేదు। అయితే కాంగ్రెస్ ఇన్సైడర్స్ చెబుతున్నటువంటి విషయం ఏంటంటే ఇప్పటికిప్పుడు అభ్యర్థిని ప్రకటించకపోయినా చివరి క్షణంలోనైనా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటిస్తుంది। ఎందుకంటే అభ్యర్థిని ప్రకటించకుండా పూర్తిగా ఎంఐఎంని బహిరంగంగా గనక సపోర్ట్ చేసినట్టయితే ఇటు హిందువులందరూ కూడాను బీజేపీ వైపు వెళ్ళే అవకాశం ఉంది, దీని ప్రభావం రాష్ట్రం అంతా కూడా ఉండే అవకాశం ఉంది। కాబట్టి ఒక అభ్యర్థిని పెడతారు। ఏ రకంగానైతే బీఆర్ఎస్ ఇప్పటికే ఎంఐఎంకి సహాయం చేసేందుకు
యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి అభ్యర్థిని నిలబెట్టింది. పాత బస్తీలో యాదవుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది, చాలా ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ఓట్లను ఎంతో కొంత చీల్చి ఎంఐఎంకి మేలు చేసేందుకు, అదేవిధంగా కాంగ్రెస్ కూడా ఎవరో ఒక బీసీకి అయితే గౌడ్ లేకపోతే మున్నూరు కాపు వర్గానికి చెందినటువంటి వ్యక్తిని చిట్ట చివరి నిమిషంలో నిలబెట్టే అవకాశం ఉంది. తద్వారా ఆ వర్గం ఓట్లు గణనీయంగా బీజేపీకి పడకుండా కాంగ్రెస్కి పడేలా చేయవచ్చును. ఇప్పటికిప్పుడు అభ్యర్థిని నిలబెట్టకపోయినా చివరి నిమిషంలో ఇది జరిగే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కనుక పెట్టకపోతే అది బీజేపీకి లాభము అన్నటువంటి విషయం కాంగ్రెస్కి తెలుసు. కాబట్టి దీనికి ప్రతిఫలంగా తెలంగాణలో ఉన్నటువంటి ముస్లిం ఓటర్లందరి ఓటు కాంగ్రెస్ వైపు పడేలాగా ఎంఐఎం సహకరిస్తుంది. ఈ రకమైనటువంటి అరేంజ్మెంట్ ఒకటి జరిగినట్టుగా కనిపిస్తోంది. అందుకే కాంగ్రెస్ ఇప్పటి వరకు అభ్యర్థిని ప్రకటించలేదు. చివరి మినిట్లో ప్రకటించవచ్చును, కానీ అది కేవలం టోకెన్ ఫైట్, హిందూ ఓట్లను చీల్చే ప్రయత్నంలో భాగంగా జరిగేటటువంటి ప్రయత్నం మాత్రమే. ఇది ఎంఐఎం సునాయాసంగా పాత బస్తీని గెలిచేందుకు అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ ఈ రెండు పూర్తిగా సహకరిస్తున్నాయన్నది సుస్పష్టంగా కనిపిస్తున్నది. తమాషా ఏంటంటే ఇదే కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంను బీజేపీ యొక్క బి టీమ్గా చెబుతూ వచ్చింది. ఉత్తరప్రదేశ్లో, మహారాష్ట్రలో, మిగతా అన్ని చోట్ల, జార్ఖండ్లో, బీహార్లో ఎంఐఎం, బెంగాల్లో ఎంఐఎం బీజేపీకి హెల్ప్ చేస్తోందని ఆరోపణలు చేస్తూ వచ్చింది. నిజానికి ఇప్పుడు ఎంఐఎం సహకారం ఎవరు తీసుకుంటున్నారు, ఎంఐఎంతో ఫ్రెండ్లీ ఫైట్ ఎవరు ఆడుతున్నారు, ఈ ఫ్రెండ్లీ మ్యాచ్ ఎవరు ఆడుతున్నారు అన్నది తెలుగు ఓటర్లు ఆలోచించవలసినటువంటి విషయము. మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ కాంగ్రెస్ల అప్రకటిత కూటమి రంగంలో ఉన్నట్టుగా చాలా స్పష్టమైన సంకేతాలు వస్తున్నాయి. బీజేపీ బి టీమ్గా అభివర్ణించిన వారే ఈ పార్టీతో రహస్య పొత్తు కోసం తహతహలాడుతున్నారు. బీఆర్ఎస్ కూడా ముస్లిం ఓట్లు ఇవాళ కాకపోతే రేపు వస్తాయన్న దింపుడు కళ్ళం ఆశతో ఎంఐఎం వైపు వెళ్తోంది. మొత్తం మీద హిందూ ఓట్లు చీల్చే ప్రయత్నము, రెండు కుహనా సెక్యులర్ పార్టీలు బీజేపీని ఓడించే ప్రయత్నంలో ఎంఐఎంకి సహకరించడం జరుగుతోంది. పాత బస్తీలో ఆ దిశగా చూసినట్టయితే చాలా ఆసక్తికరమైనటువంటి రాజకీయాలు మనకి కనిపిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.